నుండి మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు మనుషుడైనాడు. ఇది జరిగింది 2024 సంవత్సరముల కిందట జరిగింది. అందుకే ఈనాడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని చెప్పుకుంటా ఉన్నాం. మన బర్త్డే డేట్ కానీ అది క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని విభజించబడతా వచ్చింది. ఆయన ఈ భూమి మీదకి రావడాన్ని బట్టి కాలము రెండుగా విభజించబడింది. ఆయన మనుషుని కొరకై ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మానవునిగా సంచరించినాడు. ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యములు, ఘనకార్యములు చేస్తూ వచ్చినాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డివారికి చూపిచ్చినాడు, చెవిటి వారికి చెవులిచ్చినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, పక్షవాయు రోగులను బాగు చేసినాడు, దయ్యం పట్టిన వారిని బాగు చేసినాడు. రకరకాల అద్భుతాలు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వ్యక్తులను మాటలతో లేపినాడు. ఆయన అనేక అద్భుతాలు చేస్తూ వచ్చి చివరికి తానే ప్రాణము శిలువ పైన అర్పిస్తూ వచ్చినాడు. ఆయన శిలువ పైన మన పాపములు మోయవలసి వచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మన పాపములను మోసిన వారెవ్వరూ లేరు. ఆయనే శిలువ పైన మన పాపములను మోస్తూ వచ్చినాడు. మనను విమోచించుట కొరకై, రక్షించుట కొరకై ఆయన వచ్చినాడు. మనుషునికి ఈనాడు రక్షకుడు అవసరమైంది. ప్రతి మానవునికి ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా ఏ భేదమును లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి మానవుని రక్షించుట కొరకే దేవుడే నరావత రూపంలో ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన కన్యక గర్భాన ఈ భూమి మీద జన్మించినాడు. ఆయన పుట్టుక ఒక ప్రత్యేకమైనది. ఆయన జీవించిన జీవిత విధానం ప్రత్యేకమైనది. పాపము లేనివానిగా ఈ భూమి మీద జీవించినాడు, జన్మించినాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైనాడు. మన పాపములను మ్రాను మీద మోసినాడు. అమ్మా, అయ్యా, ఈ సాయంత్రకాల సమయమున ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఒక కులాన్ని పిలవలేదు, ఒక మతాన్ని పిలవలేదు, ఒక వర్గాన్ని కానీ, కొందరిని ఎవరిని కాదు కానీ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. అనగా మనుషుడికి విశ్రాంతి లేదనే కదా అర్థం. మనుషునికి విశ్రాంతి ఉంటే ఆయన అలాగూ చెప్పేవాడు కాదు. మనుషుడు పాపంలో ఉన్నాడు. ఈనాడు ఒక్కొక్క మానవుడు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కొన్ని కోట్ల రకాల ఆలోచనలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం, ఒక్కొక్కరిది ఒక తలంపు, ఒక్కొక్క ఆలోచన. ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో నలుగురుంటే 4 రకాలు ఉంటారు. అయితే ప్రపంచమంతా ఎన్ని రకాలుగా ఉన్నారు? రకరకాలుగా ఉన్నారు. అయితే ఏ భేదము లేక ప్రతి ఒక్కరిలో ఏముందంటే పాపముంది. ఆ పాపమును పరిహరించుట కొరకే ఆయన పరలోకం నుండి దిగి వచ్చి శిలువ మ్రానుపై తన ప్రాణాన్ని అర్పించినాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈనాడు నీవు చేయవలసిందల్లా ఆయన నీ హృదయంలో చేర్చుకోవడమే. చెడిపోయిన నీ హృదయాన్ని, పాడైపోయిన నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ప్రేమతో ఆయన ప్రేమించి ప్రాణమే ఇచ్చినాడు నీ కొరకు సమస్తమును. ఒకరోజు ఈ లోకం విడిచిపెడితే నీకు పరలోక రాజ్యం, స్వర్గం, మోక్షం, జన్నత్ ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం. ఆ మోక్ష రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళాలి. ఇది కులంలో కలిపేది కాదు, మతములో కలిపేది కాదు. యేసుప్రభు వారే స్వయంగా ఇలాగూ చెప్తా వచ్చినారు, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు భూమి సముద్రము చుట్టి వచ్చి వారిని 2 నరకపాత్రునిగా చేస్తారు. మతము కాదు ఇది, మతంలో చేర్చుకోవడం కాదు, కానీ నీ మతి మారాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇది మార్గం, సత్య మార్గం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ సెలవిచ్చినారు, నేనే మార్గం, సత్యం, జీవం. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రారని ఆయన సెలవిస్తూ వచ్చినాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ క్రిస్మస్ దేవుడు ఈ క్రిస్మస్ కాలంలో నిన్ను ప్రేమించి నీకు శుభ సందేశమును
అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేంటంటే నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు పాపముల నుండి రక్షించాలని. నీ పాపముల నుండి విమోచన కలగజేసి ఈ లోకంలో నెమ్మది, ఆనందం, సంతోషం నీకు అనుగ్రహించి నీవెప్పుడు ఈ లోకములో విడిచినా ఆ మోక్ష రాజ్యములో, ఆ పరలోకములో ఆయనతో పాటు ఉండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ప్రాణం అర్పించినాడు, సమస్తమును కోల్పోయినాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రేమతో లోబడనల్లని ప్రజల వైపు నేను దినమంతా చేతులు చాపుతా ఉంటాను అని చెప్తా ఉన్నాడు. ఈనాడు కూడా చేతులు చాపి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఇది నాది కాదు, మాది కాదు అని అనుకోనవద్దు. ఇది ప్రపంచంలోని ప్రతి వారికి, ఆయన ప్రతి వారికి పాపముల కొరకై శాంతికరమైనాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీ పాపములు ప్రాయశ్చిత్తం చేయట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. సమస్తమును కోల్పోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైనాడు. త్వరలో రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. నీవు చేయవలసిందల్లా నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించడమే. నీ చెడిపోయిన హృదయంలోకి ఆయన ఆహ్వానించి, యేసు ప్రభువా నా పాపములను రక్షించు అంటే చాలు. బైబిల్ గ్రంథంలో జరిగిన సంఘటన 2024 సంవత్సరం క్రితం యేసు ప్రభు వారి పక్కన ఇద్దరు దొంగలు శిలువ వేయబడతా వచ్చినారు. ఒక దొంగ అన్నాడు, ఏమన్నాడంటే, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, ఆ చివరి క్షణములో తన జీవితం మారిపోయింది. ఆ వ్యక్తి మరణించిన వెంబడే పరదేశికి వెళ్తా వచ్చినాడని యేసుప్రభు వారే చెప్తా వచ్చినారు. నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావు. ఈరోజు నీకు ఇది చివరి దినం కావచ్చు. దేవునికి తెలుసు. కాలం ఎవరి చేతిలో లేదు. మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. దేనిపైన కానీ ఊహాగానం పెట్టుకోవచ్చు, కానీ మరణం పైన పెట్టుకోలేం. రేపేమి సంభవించునో మీకు తెలియదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు. నీ ప్రాణము ఎంతసేపు, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది మన మానవుని జీవితం. స్వల్పమైనది, నీడ వంటిది మానవుని జీవితం. త్రాసు మీద ధూళి వంటిది. ప్రియా సహోదరి సహోదరుడా, నీటిని భూమి మీద వేసినప్పుడు మనం ఎత్తలేము. అలాంటిది మానవ జీవితం. ఎంతో భయంకరమైన జీవితం. మనము దేవుని దృష్టికి లేనట్టే భూమి మీద ఉన్నాం. అయితే ప్రేమిస్తా ఉన్నాడు, నిన్ను ఆకర్షిస్తా ఉన్నాడు, నిన్ను తన రాజ్యంలో ఉంచాలని. నీ హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తే నీకు మోక్షం, పరలోకం ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుదురు. అడ్రస్ ఇక్కడే భూపాల్పల్లిలో జిఎం ఆఫీస్ వెనకాల హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంది. మీరు అత్యధికముగా దేవుని గురించిన విషయాలు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం. అక్కడ దైవ సేవకులు ఉంటారు. ఏ సమయమైనా వచ్చి దేవుని గురించిన సంగతులు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడే 1000 క్వార్టర్స్లో కూడా ఈ సాయంత్రం మీటింగ్ ఉంది. దేవుని వాక్యమును వచ్చి విని మీరు మేలు పొందాలని తెలియజేస్తా ఉన్నాం.